ప్రభు నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. టైం బాంబులు. 1972వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన వాటర్ గేట్ కుంభకోణం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి సంఘటనలలో ఒకటి. ఆ సంఘటన ద్వారా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వివరాల్లోనికి వెళ్తే 1972వ సంవత్సరం జూన్ 17వ తారీఖు అర్ధరాత్రి సమయంలో అమెరికాలోని వాటర్ గేట్ భవన సముదాయంలో ఉన్న డెమోక్రటిక్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయంలోనికి రహస్యంగా 5 వ్యక్తులు చొరబడ్డారు. వారు ఆ విధంగా చొరబడటానికి కారణం ఆ కార్యాలయంలో రహస్య వినికిడి పరికరాలను అమర్చటం, ఎన్నికలకు సంబంధించిన రహస్య పత్రాలను, సమాచారాన్ని సేకరించటం. అయితే భద్రతా సిబ్బంది తలుపు మీద అంటించి ఉన్న ఒక టేపును గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి ఆ 5 అరెస్ట్ చేశారు. జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి నిక్సన్ తప్పు చేశాడు. తరువాత దానిని గురించి ఎంక్వైరీ చేయగా ఆ 5 వ్యక్తులకు ప్రెసిడెంట్కు సంబంధం ఉన్నట్టుగా ఎంక్వైరీ కమిటీ తేల్చింది. ఆ కుంభకోణం పర్యవసానంగా అమెరికా చరిత్రలోనే రాజీనామా చేసిన మొదటి అధ్యక్షుడయ్యాడు నిక్సన్. ప్రియులారా, నిక్సన్ చేసిన తప్పు జరిగిన విషయాన్ని దాచిపెట్టడం. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మన పాపములను మనము దాచిపెట్టినప్పుడు ఆ దాచిపెట్టిన పాపాలు టైం బాంబు లాంటివి. టైం బాంబు పెట్టిన వెంటనే పేలదు, కొంత టైం తర్వాత అది పేలుతుంది. దాచిపెట్టిన పాపం వెంటనే నీకు నష్టాన్ని కలిగించదు. దాని టైం వచ్చినప్పుడు అది పేలి మన జీవితానికి డ్యామేజ్ కలిగిస్తుంది. అందుకే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. యెరికోలో సమస్తాన్ని నాశనము చేయమని, అక్కడ దొరికే వెండి బంగారములను దేవుని ఖజానాలోనికి తీసుకురమ్మని యెహోషువ ఆజ్ఞయగా, ఆకాను దైవజనుని ఆజ్ఞకు అవిధేయుడై ఒక బంగారు కమ్మిని, వెండిని, ఒక షీనారు పై వస్త్రాన్ని తన గుడారపు భూమిలో దాచుకొని ఏమీ ఎరుగనట్టు అతడు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ దాచిపెట్టిన పాపం వల్ల ఇశ్రాయేలీలకు అపజయం వచ్చింది. బాంబు పేలింది. ఆకాను పట్టబడ్డాడు. అతని రహస్య పాపం బట్టబయలైంది. అతడు శిక్షించబడ్డాడు. ప్రియులారా, దాచబడిన పాపాలు, ఒప్పుకొనని పాపాలు టైం బాంబులు లాంటివి. మన పాపమునకు మనము శిక్ష పొందకుండా ఉండాలంటే అది ఎంత ఘోరమైన పాపమైనా దానిని క్రీస్తు పాదాల దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అప్పుడు ఆ పాపము నిర్వీర్యం చేయబడిన టైం బాంబు వలె అది ఇక ఎప్పటికీ పేలదు. ఒకవేళ నీవు నీ పాపాన్ని ఒప్పుకోకపోతే అది ఎప్పటికైనా పేలి నీ జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్ర పరచుటకు సిద్ధముగా ఉండగా, మనము మన పాపములను ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడైన యేసు మన ప్రతి పాపమును క్షమించటానికి ఎదురు చూస్తూ ఉండగా, మన రహస్య పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని జీవితాన్ని నిశ్చింతగా గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందన. మేము మా పాపములను ఒప్పుకొని ఎడల నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరైనా వారి పాపములను ఒప్పుకుంటున్నప్పుడు ఇప్పుడే వారిని క్షమించి, వారిని విడిపించి, వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.